ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలండి. ద్వాదశ రాశిలో 3వ రాశి మిథున రాశి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో 2025వ సంవత్సరం జాతకం బలం, యోగం, చదువు, విద్య, ఉద్యోగం, వాస్తు, సంతానం, కుటుంబ బలం, ఆరోగ్య బలం, మానసిక యోగ బలం, శారీరక యోగ బలం, సంతాన బలం, అడవపడ్డ యోగ బలం, నమ్ముకున్న పనిది, వారు చేసే ఫీల్డ్ ఏదైనా కావచ్చు, ఆ ఫీల్డ్లో కలిసి వచ్చా రాదా, వాటికి ఏమైనా ఇబ్బందులు, చిక్కులు, చికాకులు ఎలా ఉంటాయి, వాటికి పరిష్కారం ఏంది, ఆ గాయత్రి మాత దయ వలన, ఆ విజయవాడ కనకదుర్గమ్మ దయ వలన, కరెక్ట్ ఆ రామలింగేశ్వర స్వామి దయ వలన, ఆ సమ్మక్క సారలమ్మ దేవతల దయ వలన మంచి జరగాలని మన జానకి రామ్ని కోరుకుంటూ చూద్దాం. మిథున రాశి వారి జాతకం చూడు. జానకి చూడు, మిథున రాశి వారి జాతకం ప్రయత్నం ఎట్లా ఉంది 2025వ సంవత్సరం. వీరి జాతకానికి నవదుర్గ దేవత వచ్చిందండి. కనకదుర్గమ్మని వచ్చింది వీరి జాతకంలా. నవదుర్గ దేవత వచ్చింది వీరి జాతకంలో. చూడాలంటే మిథున రాశి వారికి మాత్రం చాలా వరకు మాత్రం నవగ్రహాల్లో వీరికి మాత్రం 6 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి. 3 గ్రహాలు అనుకూలంగా లేవు. అందులో గురుగ్రహం ఒకటి, శని గ్రహం ఒకటి చాలా మంచిగా ఉంది వీరికి. శని శ్రమకారకుడు, అలాగే మాత్రం కుటుంబకారకుడు, అలాగే మాత్రం వీరి జాతకానికి శక్తికారకుడు. అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం కలుసు. శని గ్రహం మంచిగా ఉంటే మాత్రం తిరుగుండదండి. రాజయోగం కూడా ఉంటది. ఒకప్పుడు మాత్రం ఒకానొక కాలంలో మాత్రం కొన్ని వందల సంవత్సరాల క్రితం మాత్రం రాచరికం ఉండేదండి. అంటే రాజుల కాలం ఉండేది, కానీ మాత్రం సూర్యగ్రహానికి పవర్ ఉండేది. ఇప్పుడు నడుస్తున్నది ఎక్కడైనా సరే మాత్రం ఎక్కువ శాతం మాత్రం కొన్ని దేశాలు తప్పించి చాలా దేశాల వరకు అయితే మాత్రం, అందులో మన భారతదేశం మాత్రం రాచరిక దేశం కాదు, ప్రజాస్వామ్య దేశం. కాబట్టి శనికి చాలా పవర్ఫుల్ ఉన్నది. రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదండి. మిథున రాశి వారి జాతక బలానికి కలిసి వచ్చే అవకాశం ఉంటది. అలాగే సెలబ్రిటీలు కావచ్చు, టీవీ కళాకారులు, సినీ కళాకారులు, అలాగే కళాకారులు అంటే వీరే కాదు చాలా మంది ఉంటారు. గాయకులు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, నిర్మాతలు, డైరెక్టర్లు కావచ్చు, లేదా మాత్రం వీరి జాతకంలో సంగీత కళాకారులు కావచ్చు, చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి గడ్డు పరిస్థితిలో ఉన్నవారు ఆ గడ్డు పరిస్థితులు తొలగిపోయి వీరు మాత్రం ఖచ్చితమైన మంచి యోగ బలం కలిసి వస్తుంది. వీరి జాతక బలానికి గవర్నమెంట్ నుంచి, ప్రైవేట్ నుంచి మంచి ప్రోత్సాహం ఉంటది. అలాగే మాత్రం నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఇంకా స్త్రీలకు కూడా విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహ విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది పసుపు, స్వచ్ఛమైన పసుపు వారి జాతకంలో పాదాలకు ఖచ్చితంగా ముత్తేదులతో పెట్టించుకోవడం కానీ వాళ్ళు పెట్టడం కానీ చాలా వరకు మంచిది. కానీ ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం మాత్రం అమ్మవారిని సందర్శించడం మంచిది. రాహుకాలం ఘడియలు ఏ అమ్మవారైనా సరే కనకదుర్గమ్మ వారు స్వరూపమే, పార్వతీదేవత స్వరూపమే కాబట్టి మాత్రం పూజ చేయడం మంచిది. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి, మిథున రాశి వారికి 2025వ సంవత్సరం చాలా వరకు శుభ సూచకాలు కలుగుతాయండి. శుభం భూయాత్.